రక్తం కోరుకున్నావు కదా, ఇగో మా రక్తం తీసుకో, కానీ తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వు అని చెప్పి ఇవాళ ఆ డిమాండ్తోని ఇవాళ ఈ రక్తాన్ని తీసుకొని పోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. చివరికి నువ్వు కోరినట్టుగా నువ్వు మా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో నువ్వే మాట్లాడినావు నెత్తురు అని చెప్పి, ఇగో మా నెత్తురు ఇస్తున్నాం, దీంతోనైనా నువ్వు సంతోషపడి తెలంగాణ రైతులకు నీళ్లు విడుదల చేయని చెప్పి ఇవాళ మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. వారికి హృదయపూర్వకంగా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికే 14 సంవత్సరాల పోరాటంలో 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారి నుంచి మొదలుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది రక్తాన్ని చిందించారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అంటే మేము 14 ఏళ్ళు ఆల్రెడీ రక్తం ఇచ్చే రాష్ట్రాన్ని తెచ్చినాం. 14 ఏళ్ళు మా రక్తమాంసాలను, మా జీవితాలను లెక్క చేయకుండా పోరాటం చేసి రాష్ట్రం తెచ్చినాం. ఆనాడు నువ్వు చంద్రబాబు నాయుడు సంకలో దూరి సమైక్యవాదిగా బతికిన రేవంత్ రెడ్డి ఇవాళ తెచ్చిన తెలంగాణను, పోరాట ద్వారా సాధించుకున్న తెలంగాణను నువ్వు ఆగం చేస్తున్నావు, రైతులను కన్నీళ్లు పెడుతున్నావు. రైతుల కన్నీళ్లలో ఖచ్చితంగా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నువ్వు కొట్టుకుపోతావు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మాట్లాడవలసిందిగా కోరుతాం. కన్నెపల్లి ప్రాజెక్టు, కన్నెపల్లి దగ్గరికి వెళ్ళి గోదావరి నీళ్ళని చూడడం కాదు, మీ రక్తాలు పారేయాలి, మిమ్మల్ని కోసి మీ రక్తంతో తెలంగాణ భూములలో చల్లితే అవే వర్ధని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఇవాళ తెలంగాణ ఉద్యమకాల రక్తాన్ని కళ్ళ చూడాలనే, మరొకసారి కళ్ళ చూడాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా అర్థమైపోతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా కేసీఆర్ గారి ఉద్యమానికి ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది. తెలంగాణ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం వల్ల దాదాపు 1200 మంది పైగా తెలంగాణ కోసం సోనియా గాంధీకి రక్తార్పణ చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇవ్వలే. ఇవాళ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం కోసం హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు, పట్టణాలకు తాగునీరు ఇచ్చడానికి ఏర్పాటు చేసిన ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిలివమని చెప్పి మన కేటీఆర్ గారు కన్నెపల్లి పంపాల్సి పోతే అడుగడుగున పోలీసులను పెట్టి అడ్డుకున్నావు రేవంత్ రెడ్డి గారు. హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో అందరి రక్తాన్ని కళ్ళ చూడాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ వివరిస్తూ ఉన్నాడు. అందుకే నీకు భూదాహం అయిపోయింది. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ భూములున్నా ఇవాళ భూములని కబ్జా పెడతా ఉన్నావు. అన్ని నిషేధిత జాబితాలో పెట్టి నీ అనుచరులను, నీ తమ్ములను పంపించుకొని ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ కొల్లగొట్టే కార్యక్రమానికి ఇవాళ రేవంత్ రెడ్డి తెరదిప్పిండు. ఇవాళ భూదాహం ఒక పక్క నడుస్తూనే ఉన్నది. ఇవాళ అదేవిధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టుల పేరు మీద 100 రూపాయల ఐదారికి 1000 రూపాయలు పెంచి ధరలు పెంచి ఇవాళ ఈ రకంగా తెలంగాణ సంపాదన దోసుకునే కార్యక్రమానికి ఇవాళ ధనదాహం కూడా ఒక పక్క నడుస్తూనే ఇవాళ మరొక పక్క ఇవాళ రక్తదాహంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందుకనే ఇవాళ కేసీఆర్ గారి రక్తం కావాలా నీకని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పంపులు ఆన్ చేయని చెప్పి ఇవాళ కేటీఆర్ గారు కన్నెపల్లికు బయలుదేరితే నువ్వు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని పట్టుకొని మిమ్మల్ని నరికి కోసి మీ రక్తాన్ని తెలంగాణ బీడు భూములలో చల్లని చెప్పి మాట్లాడతావా? దానికోసమేనా తెలంగాణ ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది? దానికోసమేనా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి ఇవాళ కేసీఆర్ గారి రక్తం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నావా? అందుకనే ఇవాళ మేము బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో మేము రక్తం ఇస్తున్నాం. నీకు ఎంత రక్తం కావాలో చెప్పు, ఇంకా ఇస్తాం. ఇవాళ తెలంగాణలో చాలా ప్లేసుల్లో కూడా రక్తాలు ఇస్తా ఉన్నారు. వారం రోజుల పాటు రక్తదాన శిబిరం పెడతాం. మీకు ఎంత రక్తం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి, కానీ తెలంగాణ రైతాంగానికి మాత్రం నీళ్లు ఇవ్వాలి. ఇవాళ రక్తం కోసం రైతులను ఎండబెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మా విద్యార్థి నాయకులు అందరూ కూడా రక్తం ఇస్తారు. రక్తం ఇచ్చిన తర్వాత ఈ రక్తం ప్యాకెట్లు పట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి నివాసం ఇవాళ జూబ్లీస్కి వెళ్తాం. దయచేసి అందరూ కూడా ఆటోలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమం కోసం నిరంతరం రైతుల కోసం కొట్లాడుతున్న మన పెద్దలు, మన శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, కర్నే ప్రభాకరణ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారికి, ఇక్కడ కొన్న విద్యార్థి నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు,
సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. దయచేసి అందరూ కూడా బ్లడ్ ఇవ్వాలి. రాసుకున్న వాళ్ళు అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి మనం బయలుదేరి ముఖ్యమంత్రి గారికి ఇవాళ జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి ప్యాలెస్కి వెళ్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రక్తదాహంతో ఇవాళ వెంపర్లాడుతున్నాడు కాబట్టి వారికి రక్తం ఇచ్చే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చెమట రక్తాన్ని కరిగించి రేయింబౌలు కష్టపడి ఎంతోమంది విద్యార్థులు అమరులై ఎన్నో పార్టీలు నొప్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకుంటే ఇలా ఒక ముఖ్యమంత్రిగా రక్తము తల్లండి కేటీఆర్ హరీష్ రావుల రక్తం చల్లి పంటలు పండించుకోండి అని చెప్పి మాట్లాడడం అసలు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? ముఖ్యమంత్రి అంటే ఒక రాజులాగా ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, పంటలు పండాలి, పేద వర్గాలు వాళ్ళు 3 పూటలు అన్నం తినాలి అని కోరుకుంటారు. ఎక్కడే లేదు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే ఇలా ఒక జనరల్గా ఎవరు మాట్లాడతారు రక్తం గురించి? రక్తం చిందించాలని చెప్పి ఎవరు మాట్లాడతారు? ఉన్మాదులు లేకపోతే క్రిమినల్స్ మాట్లాడతారు, సంపన్న రక్తం చిందించారు అని. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష నాది చెప్పండి. ముఖ్యమంత్రికి దాదాపు 12 మంది 13 మంది అడ్వైజర్స్ ఉన్నారు. మరి 13 మంది అడ్వైజర్స్ ఇవే అడ్వైజ్ చేస్తున్నా? 13 మంది అడ్వైజర్లు ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా స్పీచ్ ఇస్తారు, అధికారులు కూడా స్పీచ్ తయారు చేసి ఇస్తారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇమ్మీడియట్గా చిట్టులు పంపుతారు. మరి ఇది ఎక్కడి సంస్కృతి? రక్తం చల్లండి అని చెప్పడం వెంటనే విరమించుకోవాలి. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పైన. ఇవాళ నీళ్లు కావాలంటే రక్తం కావాలి అంటే ఎట్లా చెప్పండి? రక్తం వేయడానికి ఈరోజు 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఎన్ని వేల లీటర్లు అయినా తీసుకోండి మా దగ్గర. మాకు రైతులకు నీళ్ళు ఇస్తే చాలు, మేము రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నాం, మొత్తం రక్తం గుంజేసేయండి అని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. మేము చచ్చినా పర్లేదు, మొత్తం ఒక చుక్క రక్తం ఉండకుండా ఇది తీసుకోండి, రైతులకు నీళ్ళు ఇస్తా అంటే అంతకన్నా సంతోషం ఏందని అడుగుతూ ఉన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ మంత్రులు చెప్పరా? దీనివల్ల ఇలాంటి మాటల వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్రానికే. ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా అరే ఇదేం భాష అనుకుంటారు. రక్తం చల్లమంటారా? ఇక నీళ్ళు పోతున్నాయి, మృదాగా నీళ్ళు పోతున్నాయి, మేడిగడ్డ నుంచి నీళ్ళు పోతున్నాయి, కన్నెపల్లి పంపవద్దు నుంచి లిఫ్ట్ చేసి నీళ్ళు చేయమంటే మరి వాస్తవాలు తెలుసుకోకుండా అటు రేపో మాపో ఆలిమట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ నుంచి శ్రీశైలం వాటర్ వస్తుంది. అక్కడ కూడా పలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు ఎత్తిపోసుకోవాలి. అక్రమంగా నీళ్ళు ఆపుతున్నారు అక్కడ తుంగభద్ర డ్యామ్ పైన, అది ఆపాలా. ఇక్కడ గోదావరి జిల్లాలో ఉపయోగించుకోవాలి. కరువు వస్తుందని చెప్తున్నా, మరి కరువు వచ్చినప్పుడు నీళ్లు వృధాగా సముద్రంలో కలిస్తే ఏం లాభం? అసలు గోదావరి పైన మహారాష్ట్ర నీళ్ళు ఎట్లా వాడుకుంటుంది చూడండి. మనం వాడనందుకు మనం వదిలిపెట్టిన నీళ్ళు ఆంధ్ర ఎట్లా వాడుకుంటుంది చూడండి. కింద ఆంధ్ర బాగుంది, పైన మహారాష్ట్ర బాగుంది. మధ్యలో తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ రైతులు ఏం పాపం చేసింది? తెలంగాణ రైతులు ఏమన్నా పాపం చేసిండ్రా? తెలంగాణ కేసీఆర్ గారు ఏం పాపం చేసిండు? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినది కదా, ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘ నాయకులు అందరం కొట్లాడినాం, జైళ్ళకు పోయినాం. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే మీరందరూ మంత్రులు అయ్యారు. లేకపోతే 2-3 మంత్రులు ఇట్లా వాడేస్తున్నారు, పనికి మాలిన మంత్రులు వాడేసి మొత్తం వాళ్ళ రాజ్యం ఉండే రోజు. తెలంగాణ తెచ్చింది పాపమైందా? ఇన్ని లక్షల ఎకరాలు పంటలు ఇచ్చింది పాపమైందా? ప్రతి మహిళకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది తప్పైందా? ఇంటింటికి మంచినీళ్ళు తాగాలి, నా బిడ్డలు కిలోమీటర్లకైతే పోవద్దు,
మంచినీళ్ళు కావాలని మంచినీళ్ళు ఇచ్చింది పాపమైందా? కేసీఆర్ కిట్ ఇచ్చింది పాపమైందా? రైతు బంధు ఇచ్చింది పాపమైందా? రైతు బీమా ఇచ్చింది పాపమైందా? 1000 గురుకులాలు ఇచ్చింది పాపమైందా? ఏం చేసిండు? ఏం చేసింది పాపమైంది? ఏం పాపం చేసినని కేసీఆర్ రక్తాన్ని చల్లాలా, కేటీఆర్ రక్తం చల్లాలా, హరీష్ రావు గారు రక్తం చల్లాలి? ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇమ్మీడియట్గా పద్ధతి మార్చుకొని అన్న మాటలకు మళ్ళొకసారి భవిష్యత్తులో ఇలాంటి మాటలు అనను. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నీళ్లు ఖచ్చితంగా పంటలకు నీళ్ళు ఇద్దాం. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దామని అలా మేము కంప్లీట్ చేయలేదా? పెండింగ్ ప్రాజెక్టులు భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కేఎల్ఐ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయలేదా? మీరు ప్రారంభిస్తే మేము కంప్లీట్ చేసినాం. మేము చేసినవి మీరు కంప్లీట్ చేయండి, మీకు పేరు వస్తుంది. రైతులు ఒకవైపు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఒక రైతులు ఒకవైపు ఏడుస్తుంటే ఇదేం ఆనందం? ఇదెక్కడి సంస్కృతి? రక్తాన్ని చల్లనే సంస్కృతి ఎక్కడ? ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్లా, క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నట్లా, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లా? ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు అధికారులు తయారు చేసిస్తారు, ఏం మాట్లాడాలని చెప్పి అడ్వైజ్ ఇస్తారు. ఇది ఎక్కడ అడ్వైజ్? దీన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? సమాజానికి ఏమిస్తారు? విద్యార్థులకు ఏమిస్తారు? విద్యార్థులు టీవీ చూస్తే అరే రక్తం చల్లితే పంటలు పండుతాయంట అని నిజంగానే రక్తం చల్లుకుంటే హింసను ప్రేరేపించినట్లు అవుతుంది. అని మరి రైతుల లాభం జరిగినట్టు ఎట్లా అవుతుంది? ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత శాంతి భద్రతలను కాపాడాలి. శాంతి భద్రతల శాఖ కూడా మీ దగ్గరనే ఉంది. శాంతి భద్రతలను కాపాడాలి, పంటలను కాపాడాలి, రైతులను కాపాడాలి, సమాజాన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి అంటే ఒక రాజు లాంటి వ్యక్తి. నాశనం కోరుకోడు, విధ్వంసాన్ని కోరుకోడు. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి సుభిక్షాన్ని కోరుకుంటాడు. వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో అన్నని చెప్పాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. నిజంగానే మీకు రక్తమే కావాలంటే లక్షల లీటర్లు రక్తం ఇచ్చేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ వాళ్ళు. పంటకు నీళ్ళు వస్తే చాలు. బకెట్లలో తెచ్చుకొని చిన్న మగ్గు తీసుకొని మొక్క కాడ నీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగలేట్లా. 10 సంవత్సరాల కాలంలో మగ్గులతోన పత్తి చేనులకు, జనసేనులకు నిలిచిన పరిస్థితి ఇప్పుడు చూడలే. ఎప్పుడో వెనకటి చూసిండ్రు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇలా అత్యధిక పంటలు, ఈ దేశంలో అత్యధిక పంటలు పండించినందుక రక్తం చిందించాలా? కారణం చెప్పండి. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. నిజంగా మీరు రైతులకు నీళ్ళు ఇస్తే మా రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధం ఉన్నామని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నారు. చెప్పండి, మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకొని. మీ రక్తం కావాలి, రక్తం అయితే నీళ్ళు ఇస్తా అంటే మేము నొలుకొచ్చి దగ్గరుండి మా రక్తం ఇస్తే నీళ్ళు ఇస్తా అంటే చెప్పండి. వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. కనుక దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు తగవు. ఒక ముఖ్యమంత్రిగా వెనుకకి తీసుకొని వెంటనే వార్పుట్ బేస్లో నీళ్లు వృధా పోకుండా, కిందికి పోకుండా నీళ్లను ఉపయోగించుకున్నట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు ఆన్ చేయాలి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, ఎగువ కట్టేటువంటి ప్రాజెక్టులు ఆపాలి, తెలంగాణ రైతులాంగానికి న్యాయం చేయాలి. మేము రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణ రైతాంగం గురించే, రైతుల గురించే, నీళ్ళ గురించే, నిధుల గురించే, నియామకాల గురించే. ఇలా ఏ అధికారి వచ్చినా ఆంధ్ర ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్ర నాయకులు ఎవరని చెప్తే వానికి పెద్ద పోస్టింగ్ వస్తుంది. తెలంగాణ ఏ పోస్టింగ్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఏదైనా హైయెస్ట్ పోస్ట్ ఏదైనా కానీ. నీటిపారుదల శాఖ కూడా మన తెలంగాణ వ్యతిరేక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎట్లా లాభం అవుతుంది? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 14 మంది అడ్వైజర్లు ఉన్నారు. ఏమవుతున్నారో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మంచి అడ్వైజ్ చేయాలి. ఇది పద్ధతి కాదు. మేము తెచ్చుకున్న తెలంగాణ హింసను ప్రేరేపించడానికి కాదు. మేము కొట్లాడి జైళ్ళకు పోయి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడుకున్నది అల్లకల్లోలం కానీ కాదు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో ఇట్లా రెపరెపలు ఆడాలని తెచ్చుకున్న తెలంగాణ ఇది. మేము తెచ్చినందుకే ఇలా మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటిది మళ్ళీ కాకుండా చూడాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.